నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 3 రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తి అయింది. 3 రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 4వ రౌండ్లో మిగిలి ఉన్న 48,000 ఓట్లను లెక్కిస్తోంది సిబ్బంది. ఒక్కో రౌండ్కు దాదాపు 8 గంటల సమయం పడుతోంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంకా కౌంటింగ్కి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అశోక్? ప్రస్తుతం అయితే 4వ రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్లు అంటే మిగిలినటువంటి 48,013 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయినట్టు మనకు సమాచారం అందుతుంది. కాకపోతే ఆర్ఓ రిటర్నింగ్ అధికారి అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఆ 4వ రౌండ్ కి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 4వ రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి 3 రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ ఆధిక్యంలో ఉండగా 4వ రౌండ్ లో 48,013 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కూడా మనకు లోపల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 18,878 ఓట్ల ఆధిక్యంలో 3వ రౌండ్ వరకు చింతపండు నవీన్ కొనసాగారు. ప్రస్తుతం 4వ రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి వచ్చినటువంటి ఆధిక్యాన్ని చూస్తే మొత్తం తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరెంత ఆధిక్యత సాధించారనేది కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అధికారిక లెక్కలను ఒకసారి చూస్తున్నట్లయితే చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నగా కాంగ్రెస్ అభ్యర్థి 1,00,000 ఓట్లను దాటారు. 4వ రౌండ్ లో ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా తెలిసేటువంటి నేపథ్యంలో తొలి ప్రాధాన్యత ఓట్లకు కావాల్సినటువంటి అంటే గెలుపుకు కావాల్సినటువంటి కోటాను కూడా అధికారులు అయితే నిర్ణయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 50% మించి ఒక ఓటు రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికి కూడా 50% ఓట్లు రానటువంటి నేపథ్యంలోనే 2వ ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారనున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టినట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా 50% కోటా ఎవరికైతే వస్తుందో వారిని గెలిచినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించినారు. రేపు ఉదయం వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే మందకోడిగా సాగుతుంది. ఒక్కొక్క రౌండ్ కి దాదాపు 8 గంటల సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తున్నారు. 4 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో ఆయన బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిటర్నింగ్ అధికారి ఏం చెప్పారనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం అయితే ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 రౌండ్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు గెలుపు కావాల్సినటువంటి కోటానైతే అధికారులు అయితే కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి 4 రౌండ్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా టాలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యేందుకు దాదాపు 8 గంటల వరకు కూడా సమయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓట్లు అనేది ఎంత సమయం తీసుకుంటుంది అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం వరకు కూడా ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం తేలేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉప ఎన్నిక పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం అయితే రేపు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.